ఓల్డ్ బోయిన్పల్లి పరిధిలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చేసిన కమిటీ సభ్యులు. ఓల్డ్ బోయిన్పల్లి పరిధిలోని స్వర్ణధామ నగర్లో ఉన్నటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వైకుంఠ ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పురాణాల ప్రకారం యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన అంతరంగ శక్తి అయిన ఏకాదశి దేవి సహాయంతో ముర అనే రాక్షసుడిని సంహరించాడు. ఈ రోజు ఎవరైతే ఉపవాసం నుండి జాగరణ చేస్తారో వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శ్రీ మహావిష్ణువు ఏకాదశి దేవికి వరాన్ని ప్రసాదించాడు. ఈ రోజు వైష్ణవ దేవాలయాల్లో ఉత్తరముఖ ద్వారాలను తెరిచి భక్తులకు అనుమతినిస్తారు. ఈ ఆలయంలో కూడా పర్వదినం సందర్భంగా క్యూ లైన్ ఏర్పాటు చేసి భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని అందజేశారు. ఆలయంలో ప్రత్యేకంగా భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు, ఆలయ ప్రధాన అర్చకులు TR9 టీవీ న్యూస్ ఛానల్తో దర్శన ఏర్పాట్లు మరియు రాబోయే రోజుల్లో ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలను గురించి श्री वेंकटेश्वर स्वामी हेमलता नामधेय प्रेमलता सह कुटुंबानां श्री वेंकटेश्वर जय श्रीमन्नारायण ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజు ముక్కోటి దేవతలందరూ కూడా ప్రసన్నమయ్యే రోజు. ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా మనకు భక్తులంతా వస్తే స్వామికి లౌకికంగా ఉన్నటువంటి సకల కోరికలు కూడా నెరవేరి మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తులందరి విశ్వాసం. దీనికి ఒక ఇతిహాసపూర్వకమైనటువంటి ఒక చరిత్ర ఉంది. పూర్వకాలంలో ఒకానొక సమయంలో మహావిష్ణువు ఈ సృష్టినంతని కూడా సృష్టించడానికి ఒకానొక సమయంలో స్వామివారు బ్రహ్మను కూడా సృజింపజేసి ఈ సృష్టినంతా కూడా సృజించమని చెప్పి అడిగినప్పుడు ఆ బ్రహ్మ అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఆ బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి వేద విజ్ఞానం అంతా కూడా ఒక ఇద్దరు రాక్షసులు అపహరించుకొని పోయారు. ఆ ఇద్దరు రాక్షసులే మధు కైటబులు. ఆ మధు కైటబుల దగ్గర నుంచి వేద విజ్ఞానం అంతా కూడా దొంగిలించబడినప్పుడు ఆ బ్రహ్మ ఏం చేయాలో తెలియక మళ్ళీ మహావిష్ణువును ఆశ్రయించినప్పుడు ఆ వేద విజ్ఞానం ఎక్కడుంది, రాక్షసులు ఎక్కడున్నారని చెప్పి అడిగినప్పుడు ఆ రాక్షసులందరూ కూడా సముద్రంలో దాచుకొని ఉండడం వల్ల మహావిష్ణువు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వేద విజ్ఞానం అంతా కూడా తిరిగి ఇవ్వమని అడిగితే వారు ఒక యుద్ధం చేస్తే కానీ నేను ఇవ్వనని చెప్పి వారు అడగడం వల్ల దాదాపు నెల రోజుల పాటు వారికి యుద్ధం చేయడం జరిగింది. చేసిన తర్వాత మహావిష్ణువుల వారికి మోక్ష ప్రాప్తిని కలిగించాలనే ఆలోచనతో ఆ రాక్షసులు అయినప్పటికీ కూడా ఒక మంచి సంకల్పంతో చేసినందువల్ల ఆ రాక్షసులను మోక్ష ప్రాప్తి ఇవ్వాలి, వైకుంఠ ప్రాప్తి ఇవ్వాలని అడిగినప్పుడు వారికి వైకుంఠానికి నేరుగా వెళ్ళే అవకాశం లేదు రాక్షసులు అవ్వడం వల్ల. ఎలాగైనా వీటిని తరింపజేయాలన్న ఆలోచనతో వారి కోసము వైకుంఠ ద్వారం ఓపెన్ చేసి ఒకటి ఉత్తర ద్వారం కూడా ఆ రాక్షసులను లోపలికి ప్రవేశింపజేసినప్పుడు ఆ రాక్షసులు ఒక కోరిక కోరుతారు. మా కోరిక తీరిస్తే లోకంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మోక్ష ప్రాప్తి కలగాలి, వారికి సకల కోరికలు లౌకికంగా ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి మోక్ష ప్రాప్తి కలిగే విధంగా అందరినీ అనుగ్రహించవయ్యా అని చెప్పి స్వామిని వేడుకుంటాడు. అందుకోసం అని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు ఆ రోజు ధనుర్మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి అవ్వడం వల్ల అప్పటి నుండి ఆ ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నుండి ప్రతి ఏకాదశి కూడా స్వామివారికి ప్రసన్నమయ్యే రోజు కనుక ఈ వైకుంఠ ఏకాదశి రోజున మోక్ష ద్వారం కావాలంటే స్వామివారిని ఉత్తర ద్వారాన్ని ప్రవేశింపజేసి స్వామిని దర్శనం చేసుకుంటే వారికి లౌకికంగా సకల కోరికలు నెరవేరి
మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తులందరి విశ్వాసం. అందుకోసమే అప్పటి నుండి స్వామివారికి ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రధానంగా మన ఆలయంలో గత 16 సంవత్సరాల నుంచి స్వామివారి ప్రతిష్ఠ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ దినదిన ప్రవర్ధమానమైనట్టుగా స్వామివారికి వైభవంగా ప్రతి సంవత్సరం కూడా భక్తులు జనాలు పెరగడం, స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. పాపం భక్తులు దాదాపుగా ఒక 2 గంటల పాటు క్యూ లైన్లో నిలబడితే కానీ దర్శనం అయ్యే పరిస్థితి లేదు. అయినా కూడా భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా మా కమిటీ చైర్మన్ శ్రీమాన్ రాఘవేంద్రరావు గారు మరియు ఇతర కమిటీ బృందం అంతా కూడా వాలంటీర్స్ కూడా సాయశక్తులకు కృషి చేస్తూ వారందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నారు. మా గుళ్ళో ఈ వైకుంఠ ఏకాదశి కాకుండా ధనుర్మాసంలో గోదా కళ్యాణము జనవరి 14వ తారీఖు అత్యంత వైభవంగా జరుగుతుంది. సాయంకాలం 6 గంటలకు కూడా ఉంటుంది. దానికి కూడా భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని ఆ గోదా అమ్మవారి గోదా రంగనాథ స్వామి అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు. ఇంకా ప్రతి సంవత్సరం కూడా మన ఆలయంలో రకరకాల పూజలు రకరకాల వైభవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. స్వామికి ఎలాంటి లోటు రాకుండా ప్రతి వేడుక కూడా అత్యంత వైభవంగా జరగడానికి మన కమిటీ వాళ్ళు చాలా కృషి చేస్తూ ఉంటారు. జై శ్రీ. స్వర్ణధామ నగర్ కాలనీ అనగానే చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో కాలనీ నామకరణం చేసుకోవడం జరిగింది 1993లో. తర్వాత 92-93లో ఒక నిమిషం మనం ఎప్పుడే స్టార్ట్ స్వామి ఆధ్వర్యంలో 2007లో గుడిని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 2009లో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి గుడికి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఈరోజు 13 సంవత్సరాలలో ఇంత దేవుని దయ వలన ప్రాముఖ్యత పెరిగి ప్రజల ఆదరణ పెరిగి కాలనీకి కానీ దేవాలయం కానీ మంచి పేరు ప్రతిష్టలు వస్తున్నాయి. కాబట్టి మేము కూడా భగవంతునికి సర్వదా అన్ని విధాల మా కార్యక్రమాలు చిట్టీలు వేసుకొని వేరే కార్యక్రమాలు చేసుకుంటూ ఏ లోటు లేకుండా ప్రతి సంవత్సరం దీపావళి, దసరా, బతుకమ్మ, మన సంక్రాంతికి గోదా కళ్యాణం, మళ్ళీ ఏప్రిల్ మే నెలలో వైకుంఠ ఏకాదశి ఈ విధంగా చేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ దినదిన ప్రవర్ధమానంగా టెంపుల్ నడిపించుకోవడం జరుగుతుంది. ఈ మధ్యనే పక్కన 2000 గజాలు 300 గజాలు జాగా దొరికితే స్థలం తీసుకొని 2 కోట్లు తీసుకొని గుడికే ట్రస్ట్కి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా రోజు కూడా ప్రవర్ధమానంగా జరుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.